నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలు ఎవరు చేస్తున్నారో తెలియని విచిత్రమైన పరిస్థితి ఉందని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి అన్నారు. గోదావరికని చౌరస్తాలో ఆకుల మల్లేష్, లలితలకు సంబంధించిన షాప్ను గత 3 రోజుల క్రితం కూల్చివేయగా బాధితులు కూల్చిన షాప్ ముందు నిరసన చేస్తున్నారు. మంగళవారం నిరసనలో కూర్చున్న కౌశిక హరి మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ అధికారులు ఉదయం కూల్చివేతలు చేస్తుండగా ఆ తదుపరి కాంగ్రెస్ నాయకులు రాత్రిపూట కూల్చివేతలు చేపడుతూ ఇక్కడి వ్యాపారులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గోదావరికని చౌరస్తాలో గత 3 రోజుల క్రితం ఏదైతే శివాజీనగర్ వైపు ఉన్నటువంటి మన సిరిశెట్టి మల్లేశం, లలిత వాళ్ళ గృహం కానివ్వండి, ఈ బజార్లో ఉన్నటువంటి అన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ వారా, మరి కాంగ్రెస్ గుండాల, మరి ఎవరు కూల్చిండ్రో తెలియకుండా ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి గోదావరికల్లో జరుగుతూ ఉన్నది. ఒకవైపు అక్రమ ఆర్జనతోటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్కు బూడిది బుక్కి, మట్టి బుక్కి, ఇసుక బుక్కి పైసలు సరిపోక, ఓసిఫై పైసలు సరిపోక ఇట్లా ఈ చిన్న చిన్న గరీబ్ దుకాణాల మీద పడి నువ్వు ఏమి అభివృద్ధి చేస్తా అనుకుంటున్నావా? ఏం అభివృద్ధి నువ్వు చేసేది? అభివృద్ధి అంటే రోడ్లు వేసి ఉన్న ఇల్లు కూలగొట్టి రోడ్ ఎత్తే అభివృద్ధి అనుకుంటున్నావు? నేను నిన్న ఇప్పటికే గతంలో చాలాసార్లు అడుగుతా ఉన్నాను, నువ్వు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లల్లో ఒక కొత్త ఉద్యోగ కల్పన ఇక్కడ ఏమైనా జరిగిందా అని అడుగుతాను. నీతోటి ఏమైనా అవుతుందా అని అడిగినాం. ఇప్పటివరకు ఒక ఉద్యోగం కాలేదు, ఉద్యోగాలలో అవినీతి బంద్ కాలేదు. నువ్వు బూడిది ఒకప్పుడు 10 మంది, 20 మంది, 50 మంది తినే బూడిదని వాళ్ళని ఒక్కరివే తింటాను, మట్టిలో తింటాను, ఇసుకలో తింటాను, ఓసీ5 పేరు చెప్పుకొని తింటున్నావు. ఇంత దుర్మార్గం చేసుకొని ఆ తినేదానిని తెలియకుండా ఉండడం కోసం ఈ కూలగొట్టే ప్రక్రియ మొదలుపెట్టి ఇవాళ కూలగొడతా ఉన్నావు. దీనికి ఒక అధికారిక ప్రణాళిక లేదు, ఎక్కడ కూడా ఒక డిపిఆర్ లేదు, ఒక పబ్లిక్ హియరింగ్ లేదు, ఎక్కడొక సైంటిఫిక్గా పని అనేది జరుగుతలేదు. అయినా ఇది ఏదైనా కూలగొట్టాలన్నా చెయ్యాలన్నా కలెక్టరో కమిషనరో ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రణాళిక డిక్లేర్ చేసి ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాం, మీరు సహకరించాలని చెప్పాలి. ఇవన్నీ పట్టా ల్యాండ్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఆర్ పర్మిషన్స్ ఉన్నట్టు నేను ఏ పద్ధతిలో కూలగొడతారు? దానికి ఏమైనా ప్రొసీజర్ ఉండదా? గవర్నమెంట్కు ప్రొసీజర్ ఉండదా? ఇదేది రియల్ ఎస్టేట్లో కదా, కబ్జాలలో పోయేసి రాత్రికి రాత్రి 100 మంది గుండెగాలను తోలి కూలగొట్టి వాడు కబ్జాలో కూర్చొని ఒక కంటైనర్ వేసుకొని కూర్చున్నట్టు. ఆ కన్సింగ్ నువ్వేమన్నా ఇక్కడ కంటైనర్ వేసుకొని కూర్చుంటానావే? నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళకి ఇట్లనే టెంట్ బలవంతంగా వేసుకున్నారు, ఇట్లనే ఉంటారు కావచ్చు అనుకుంటున్నావు కావచ్చు. ఈ టెంటు గోదావరికని చౌరస్తాల నువ్వు వచ్చిన తర్వాత ఎవరైనా టెంట్ వేయకున్నా ఇవాళ గోదావరికని చౌరస్తాల టెంట్ పడ్డది 2 ఏళ్ల తర్వాత. గోదావరికని చౌరస్తాల మక్కాన్ సింగ్ డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనే పదాలు వినబడుతున్నాయి. రాష్ట్రంలో ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే మీద ఇంత తక్కువ టైంలో వ్యతిరేకత అనేది రాలేదు, నీ మీద వస్తూ ఉన్నది. నువ్వు ఇడికి అయిపోతుంది అనుకునేవు, ఖచ్చితంగా ఈ టెంట్ నీ క్యాంప్ ఆఫీసులో పడుతుంది, నీ ఇంట్లో కూడా పడుతుంది. నేను చెప్తా ఉన్నాం, ఓ అట్టిగానే నువ్వు చేసే తప్పుడు పనులను మేము అన్నా కొద్దీ మీ కుక్కలను పెట్టి మొరిగిస్తూ ఉన్నావు. మొన్న కూడా చెప్పినాం, నువ్వు మంచి పని చేస్తే మేమెందుకు మాట్లాడతాం భయ్యా? నువ్వు చేసేదే ఇంత అన్యాయం భూమి మీద మనకి జరుగుతలేదు, ఓ పద్ధతి లేదు. ఆడ లక్ష్మీనగర్లో పాపం నువ్వే చూపెట్టినావు, గిడి దాకా చేసుకోనరా నన్ను. వాళ్ళు అయిపోయింది, చేసుకున్నారు, ఏడాది అంతా బిజినెస్లు పోయినాయి. మళ్ళా నువ్వు ఎవడన్నా లీడర్ అనేటోడు, రాజు అనేటోడు, రాజులోమో విధ్వంసం చేయడానికో లేకపోతే వాడు వారసత్వం కింద వచ్చినట్టు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో లీడర్ అంటాడు, పబ్లిక్ ఓట్లతోటి గెలిచినోడు, ప్రజలకు ఎంత తక్కువ చేయాలి, ఎంత నష్టం తక్కువ చేయాలని ఉండాలి. కానీ నువ్వు అందరినీ కట్టుకున్నాక మళ్ళీ వచ్చేసి పోళ్ళు దాని లోపటేసి దాని వెనక 3 ఫీట్లు ఎరగాలని వాళ్ళ మళ్ళీ కూలగొడుతున్నావు. అసలు గోదావరికని ఒకప్పుడు గుజరాత్లో భూకంపం ఎట్లున్నదో అట్లా ఎట్లున్నదో గోదావరికని ఇవాళ అట్నే ఉన్నది. 1.5 సంవత్సరంన్నర కాలం నుంచి ఇది ఎంత మటుకు న్యాయం? అడిగితే అక్కర్రానంతో మురిగిస్తూ ఉంటావు. నీకు శాత కదానే? మేము ప్రధాన దాంట్లో మీరు పోసమ్మ కాడికి బూడిద మీద వస్తావా, ఇంకా దేని మీద వస్తావు? నువ్వు ఇంత అవినీతి చేస్తావు, మైసమ్మ గుళ్ళు గుల కొట్టించినావు నువ్వే అని ప్రమాణానికి రా అని మేము సవాలు చేస్తే నీకు శాత కాదు.
నీకు మాట్లాడరాదు, ఎందుకంటే తప్పులు చేసిన వాటిని తప్పులన్నీ దొరుకుతాయి. ఈ తప్పుల చిట్టా ఇప్పితే మీ వాళ్ళు అక్కరాన్నోళ్ళతోటి మురిగిస్తానో కానీ మేము ఇది మాట్లాడాలనుకుంటే మరి ఒక రోజంతా మాట్లాడినా ఒడవది. దయచేసి పద్ధతి మార్చుకోండి, ప్రజలకు జవాబుదారితనంగా ఉండండి. ఇక్కడ సమస్యలు అయిపోతే మాకేం పని రోడ్డు మీద వచ్చి కూర్చోనికి, వీళ్ళు కరీంనగర్కి వెళ్ళి ఏం పని ఇటుకి రానికి? సమస్య ఉన్నది కాబట్టి ప్రతిపక్షం అంటే మా బాధ్యత న్యాయంగా మేము అడగాలి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడలేదా? నువ్వు ధర్నా చేయలేదా? కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం, మీ మీద కాదు మా యుద్ధం. ఇక్కడ దోపిడీదారుడు మక్కాన్ సింగ్, ఇక్కడ విధ్వంసం సృష్టించేది మక్కాన్ సింగ్. కాబట్టి ఆయన మీదనే యుద్ధం చేస్తున్నాం. మీ పద్ధతులు కూడా మార్చుకోవాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు మీరు భయంతోటో భక్తితోటో అవసరంతోటో మాట్లాడతారు. మీకు వివరణ ఇవ్వాల్సిన పని కూడా మాకు లేదు. మేము అడిగిన క్వశ్చన్లకు మీరు చెప్పాలి ఆన్సర్. కాబట్టి పద్ధతి ఇప్పటికైనా మార్చుకోండి. మీరు ఇట్లనే మా సహనాన్ని పరీక్షిద్దామని చూస్తే తప్పకుండా గోదావరి కన్నీలా చూపెడుతుంది ఒకరోజు. నీకు ఈ క్యాంప్ ఆఫీసులనే టెంట్ వేసి ధర్నా చేసే రోజు అతి దగ్గరలో ఉన్నదని మేము చెప్తా ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో స్కూల్లో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు పాఠశాల దగ్గరే స్వతహాగా ఆహార పదార్థాలను తయారు చేశారు. బయట జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే అనర్థాలను నివారించేందుకు స్వతహాగా ఇంటి దగ్గరే వారి తల్లిదండ్రులు తయారు చేసే ఆహార పదార్థాలు విద్యార్థులు భుజించాలనే విధంగా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ జోషి తెలిపారు. సందర్భంగా వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాటిని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. This is our tea. We are making sweet balls. This is very healthy dish and it's very sweet. It has low calories and it is very tasty. It's less in sugar, so it is tasty than all the sweets. And it is not making of maida or any kind of flour. This is a pure grain flour. So this is very tasty. You should taste it and you should try it at home also. Good morning. This is Aimal from Kakatiya Techno High School, Gadwal. So today our school is organizing Food Fest. So today is fire food. So today I'm gonna make Arabian pudding. So it is our school is making us more talented in cooking, speaking, talking, communication skill, reading skills. Even though they are providing us Food Fest activities. So let's know what I am making. I am making Arabian pudding. So let's see what is this recipe. So you have to take it custard and make the custard and take the bread. You need a bread, you need almonds, you need creams, you need some breads and custard, milk maid, breads, all those things you have to take it and you want to do layer by layer it and you can do. At the last you have to garnish with the cream and you have to add some almonds into it and it is very tasty. And our sir is making us everything capability, not depending on everyone. So sir is making us, our director sir making us everything independent because wherever we go sir is making us to speak lot, communication skill. He is giving us lot of support to us. Thank you sir for organizing this food fest. Thank you for all. మబ్బు వస్తుంది కొంచెం ఏం తయారు చేస్తుంటాం అది? దీన్ని కట్లెట్ అండి. బఠానీ, క్యారెట్, సేమ్. దీనివల్ల క్యారెట్లో విటమిన్స్ ఉంటాయి. ఇది మా పిల్లలకి ఉపయోగంగా ఉంటాయని చేస్తారు. మేడం
ఏమంటారు మేడం దాన్ని? సమోసా ప్రిపేరింగ్ సమోసా. దీని నుంచి పిల్లలకి ఏమైనా ఆరోగ్యం అయితే హెల్తీ ఫుడ్ పిల్లలు దీని నుంచి ఏమో గ్యాస్ ఫామ్ అది ఏమన్నా కాదు కదా? వెజిటేబుల్స్ ಎಲ್ಲ ತಿಂದು ಫುಲ್ಲು ಹೊಟ್ಟೆ ತುಂಬಿಸ್ತಾರೆ. వెజ్ లాలీపాప్ చేస్తున్నాము. దీంట్లో క్యారెట్స్, పొటాటోస్, ఆనియన్స్, చిల్లీ పౌడర్ వీటిని యూజ్ చేసి చేస్తున్నాము. వీటి వెజిటేబుల్స్ వల్ల మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కెచప్ స్పైసీగా టేస్టీనెస్ ఇస్తాయి. ఇవి చాలా మటుకు ఇష్టపడుతున్నారు కదా సార్. ఆ విధంగా కాకుండా మేము ఇంట్లోనే హోమ్మేడ్గా తయారు చేస్తున్నాము. ఇది దీని పేరు దానిపూరి సార్. ఈ టమాటో, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవడం వల్ల మనకు కొంచెం విటమిన్స్ అవి కూడా వస్తాయి. పిల్లలకి హెల్తీ ఫుడ్ మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. బయటి వాళ్ళకు అలవాటు పడకుండా ఇంట్లో ఈ విధంగా చేసిస్తే వాళ్ళు టేస్టీగా తింటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు బయట తినడం వల్ల కూడా హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇంట్లో చేసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా మనం కాపాడినట్లు అవుతుంది సార్. ఈ సందర్భంగా మేము కాకతీయ స్కూల్లో ఈ దహిపూరిని చేయడానికి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ జోషి. నేను కాకతీయ పాఠశాల డైరెక్టర్ను. ఈరోజు మా పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ని అరేంజ్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఈ మధ్యకాలంలో బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం అలవాటు చేసుకుంటున్నారు. సో జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలను వాళ్ళకి తెలియజేస్తూ సో అలాంటి జంక్ ఫుడ్ తినకుండా మంచి హెల్తీ ఫుడ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి సో అన్నది మేము ఇక్కడ టీచర్స్తో కలిసి విద్యార్థి తన సొంతంగా టీచర్తో కలిసి తయారు చేస్తారు. సో దీన్ని చేయడం వల్ల వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళు జంక్ ఫుడ్ను వదిలేసి మంచి హెల్తీ ఫుడ్ తినడం వల్ల వాటి నుంచి వచ్చే లాభాలేంటి, హెల్త్ పరంగా ఏ విధంగా బాగుంటుంది అన్నది పిల్లలకు తెలియాలన్న ఒక అవగాహనతోటే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. సో దీనికి అందరు తల్లిదండ్రులను ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా పాల్పంచుకునేటట్టుగా చేస్తున్నాం. సో మేము స్కూల్లో కూడా చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నామండి. పిల్లలు జంక్ ఫుడ్ తినడం వల్ల సడన్గా సిక్ అయిపోవడము, లేదంటే హెడేక్స్ అని, కడుపు నొప్పి అని, లాంగ్ ఆబ్సెంట్ అవ్వడం ఇలాంటివన్నీ మేము గమనిస్తున్నాము. సో వాళ్ళకు అవగాహన రావాలని సో ఈ హెల్తీ ఫుడ్ తినడం వల్ల ఏ విధంగా మైండ్ యాక్టివ్గా ఉంటుంది అండ్ హెల్త్ పరంగా వాళ్ళు యాక్టివ్గా స్కూల్లో టైం స్పెండ్ చేయగలుగుతారు. సో ఇలాంటి వాళ్ళు చెప్పడం వల్ల చదువుకు ఏ విధంగా యూజ్ అవుతుందని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం దీని ద్వారా. కాలచక్రం 88వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి జీ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుండి జనవరి 12 వరకు జరిగే జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో మహాయాగం కార్యక్రమంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా మీడియాతో స్వామీజీ మాట్లాడుతూ విశ్వశాంతి కోసం ఈ భారీ ఎత్తున ఈ యాగం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మహాయజ్ఞం ఈ విష్ణు పంచాయతీ యజ్ఞంలో వైష్ణవ సాంప్రదాయం, శైవ సాంప్రదాయం, అమ్మవారి యొక్క సాంప్రదాయంతో 3 రకాల విధంగా సాంప్రదాయాలు ఉంటాయి. ఇంకా సాంప్రదాయాల్లో ఈ విధాల్లో ఉండేటువంటి దాంట్లో వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా ఈ యాగం జరుగుతుంది. కానీ ఇందులో అతిరుద్ర యాగం అంటే 14,641 నమ్మకములు, 1331 చమకములు అయితే అతిరుద్ర యాగం అవుతుంది. వాటి పారాయణం అలాగే హవనం జరుగుతుంది. అలాగే అయుత చండీ అంటే 10,000 చండీ పారాయణలు, 1000 హోమాలు అయితే అయుత చండీ హోమం అవుతుంది. వాటిని కూడా జరుగుతుంది. దీంతోపాటు మనకి అక్షర లక్షల గణపతి దానికి చేసినటువంటిది గణపతి సూక్తాలు, గణపతి యొక్క మూలమంత్రంతో జపం చేసి హోమాలు జరుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క హోమాలు కూడా జరుగుతాయి. సుదర్శన మూలమంత్రం, వేదమంత్రం, సుదర్శన సూక్తాలకు సంబంధించినటువంటిది, శతకంతో పాటు లక్ష్మీనారాయణ మహాయజ్ఞం కూడా జరుగుతుంది వైష్ణవ యాగంగా. మహాశౌర్యాగం, మహాశౌర్య అరుణం సౌరం 2 కలిపి పారాయణం చేసి దాన్ని అనుష్ఠానం చేసి హోమం జరుగుతుంది మహాశౌర్యాగం. ఇది కాకుండా రామాయణ హవనాలు 24,000 శ్లోకాలతో కూడుకునేటువంటి రామాయణ హవనం 12 సార్లు జరుగుతుంది. భాగవత హవనం 18,000 శ్లోకాలతో కూడుకునేటువంటి భాగవత హవనం 9 సార్లు జరుగుతుంది. ఇదే కాకుండా చతుర్వేదాలు మనకి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు కూడా హవనం జరుగుతాయి. అలాగే మనకి యజుర్వేదంలో ఉండబడేటువంటి కాన్వశేఖ,
మాధ్యంతన శాఖ శుక్ల యజుర్వేదంలో ఉంటాయి. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం రెండు. అందులో కాన్వ శాఖ అలాగే మాధ్యంతన శాఖ వాటి యొక్క హవనాలు హోమాలు కూడా వాటికి సంబంధించిన జరుగుతాయి. సామవేదంలో సుమారుగా మనకి 1000 శాఖలు ఉన్నాయి. అన్ని దొరకవడం కష్టం. 3-4 శాఖలు దొరుకుతాయి. అందులో కౌతమి, రానాయణ, జైమిని శాఖల తాలూకా సామవేదంతో ఉండబడేటువంటి పారాయణలు హవనాలు జరుగుతాయి. అదే కాకుండా మనకి అధర్వవేదం తాలూకా హవనం కూడా జరుగుతుంది. ఈ విధంగా హవనాలు జరుగుతూ అలాగే సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఒకరోజు చేయడం జరుగుతుంది. రోజు 1,00,000 బిల్వార్చన జరుగుతుంది, ఒకరోజు 1,00,000 బిల్వార్చన. రోజు 1,00,000 తులసి దళార్చన, ఒకరోజు 1,00,000 తులసి దళార్చన. రోజు 1,00,000 కుంకుమార్చన, 1,00,000 కుంకుమార్చన. అలాగే 1,00,000 గాజులార్చన, మనకి 1,00,000 దీపోత్సవం కూడా జరుగుతుంది ఒకరోజు. దీంతోపాటు 1,00,000 శివలింగాలు, పార్థివ శివలింగాలు చేసి వాటికి అభిషేకం చేయడం జరుగుతుంది. రోజు కూడా చేసినప్పుడు క్రమార్చన, రోజు కూడా రాత్రిపూట క్రమార్చన జరుగుతుంది. క్రమార్చన ఒక్కసారి వింటేనే మహాపాపాలు పోతాయని చెప్తారు కాబట్టి అటువంటిది జరుగుతుంది. అదే కాకుండా మనకి సీతారామ కళ్యాణం, లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం, సిద్ధిబుద్ధి గణపతి కళ్యాణం, ఉమామహేశ్వర స్వామి కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, రాధాకృష్ణ కళ్యాణం ఇత్యాది కళ్యాణాలు కూడా జరుగుతాయి. ఇది కాకుండా మనకి ప్రతిరోజు కూడా ఈ విశేషమైనటువంటి 1,00,000 తమలపాకుల అర్చన కూడా జరుగుతుంది మన్యసూక్తంతో పాటు మనకి ఋగ్వేదంలో చెప్పబడేటువంటి అవమాన సూక్తాలు 68 సూక్తాలు ఉంటాయి. రోజు కూడా వాటికి అవమానం జరుగుతుంది హవనం. అదే కాకుండా మనకి పూర్వ అశ్వమేధ యాగాలని పేరు మీరు వినుంటారు. అశ్వమేధ యాగం విశ్వశాంతి అంటే ఇక్కడ ఒక్క పట్టణమే కాదు, ఈ పట్టణంలో చేయడం వల్ల, ఈ యొక్క గద్వాల పట్టణంలో చేయడం వల్ల గద్వాల యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల జరుగుతుంది. అలాగే ఇది విశ్వశాంతి అన్ని మన సృష్టిలో ఉండబడేటువంటి అన్ని తాలూకా విశ్వంలో ఉండబడేటువంటి ప్రతి దగ్గర కూడా ఈ యొక్క ఫలితం అందిస్తుంది. అలాగే అతివృష్టి అనావృష్టి, పసుపు రాకుండా, సునామీలు రాకుండా, రోగాలు విశేషంగా వచ్చి మనుషులను ఇబ్బంది పెట్టకుండా, అలాగే పాడి పంటలు అభివృద్ధి చెందుతూ ప్రతి మానవుడు కూడా ఆరోగ్యంతో ఆనందంతో ఉంటూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క మహాయాగం యొక్క సంకల్పం. కాబట్టి అందరూ కూడా యాగంలో పాల్గొని ధరించాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ముఖ్యంగా మీరందరూ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు వల్ల మాత్రమే పబ్లిక్కి తెలుస్తుంది ఎంత మహాయాగం చేస్తున్నాం. ఫలితం వస్తుంది చేసేదానికి, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా వీక్షించడం వల్ల వాళ్ళకి ఎన్నో కష్ట నష్టాలు పోతాయి, దారిద్ర్యాలు పోతాయి, శారీరక మానసిక దౌర్బల్యాలు తొలగుతాయి, రోగ నిరోధక శక్తి జరుగుతుంది. అలాగే వాడికి ఉండేటువంటి కర్మలు తొలగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలపేటలో సర్పంచ్గా గెలిచిన కోసూరు నరసింహారావు సతీమణి కోసూరు ధనలక్ష్మి విజయోత్సవాలని మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోలాట నృత్యాల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఈ సంవత్సరం జరిగిన అన్ని అఫైర్స్ ఎన్ని ఛేదించాము, ఇంకెన్ని పెండింగ్లో ఉన్నాయి, కష్టమైన సమయాల్లో పోలీసులు క్లిష్టమైన పనులను కూడా ఛేదించారని అవార్డు రివార్డులు కూడా ఎంపిక చేశామన్నారు. సంవత్సరంలో సీటింగ్ కూడా చాలా చక్కగా వర్క్ చేసిందన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీలు మాట్లాడుతూ అన్ని కేసులు కూడా త్వరగా ఛేదిస్తున్నామన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా చాలా కేసులు ఛేదించడానికి వీలు పడుతుందన్నారు. ఇప్పుడున్న సీసీ కెమెరాలు దాదాపుగా 35% రిపేరింగ్ లో ఉన్నాయి, త్వరలో బాగు చేస్తామన్నారు. సో ఈ సంవత్సరం మన జిల్లా ఏర్పాటైన తర్వాత మన జిల్లా పోలీస్ అంటే ఒక సపరేట్ లోగో లేదు. సో ఈ సంవత్సరం దాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. ఒక న్యూ లుక్ తోటి, కొత్త ఎనర్జీ తోటి ఒక కొత్త లోగోని, డిస్ట్రిక్ట్ లోగోని, పోలీస్ లోగోని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ లోగో కింద క్యాప్షన్ కూడా ఫియర్లెస్ ఆల్వేస్ విజిలెంట్ ఫర్ ఎవర్. ఇది మా ఎనర్జీని, మా యాటిట్యూడ్ కూడా రిప్రజెంట్ చేసే విధంగా దాన్ని ఏర్పాటు చేసుకున్నాము. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రాపర్టీ అఫైర్స్ సంబంధించి మనం డేటా తీసుకుంటే 2024లో మర్డర్ ఫర్ గేమ్ 8 రిపోర్ట్ అయితే 2025లో 5 రిపోర్ట్ అయితే 100% అన్ని 5 కేసెస్ కూడా మనకు డిటెక్ట్ అయ్యాయి. మనకు నెక్స్ట్ రికార్డ్ కేసెస్లో లాస్ట్ ఇయర్ ఏం లేదు, ఈ ఇయర్ మనం ఒక పార్టీ గ్యాంగ్ని పట్టుకోవడంతో మన రికార్డ్ కేసెస్ మొత్తం కూడా గతంలో జరిగినాయి, అన్ని కూడా మనకి బయటికి రావడం. ఆ పార్టీ గ్యాంగ్ని మనం డిమాండ్ చేసి పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. సో ఆ 5 కేసులు కూడా అన్ని కూడా మనము డిటెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాబరీ కేసెస్ గత ఏడాది 15 రిపోర్ట్ అయితే దిస్ ఇయర్ 30 రిపోర్ట్ అయ్యి, రాబరీ కేసెస్ డబుల్ అయ్యి. మనము చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనం ప్రాపర్గా మనం ఇన్వెస్టిగేట్ చేసుకొని దాంట్లో రాబరీ కంటెంట్ ఉంటే దాన్ని చేసి క్రైమ్ని కంట్రోల్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అందులో 75% రిడక్షన్ ఉంది. డే హెచ్పీస్ మనకి గత ఏడాది కన్నా 3 తగ్గినాయి. నైట్ హెచ్పీస్ గత ఏడాది కన్నా ఒక 13 పెరిగినాయి. బట్ దానికి సంబంధించి మనం నెక్స్ట్ స్లైడ్స్ మనకు తెలుస్తుంది. ఓవరాల్ థెఫ్ట్ కేసెస్ గత ఏడాది 506 ఉంటే ఈ ఏడాది 434 తగ్గింది. అండ్ ఓవరాల్ ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలకు సంబంధించి గత ఏడాది 743 ఉంటే ఈ ఏడాది 698 మార్జినల్ పర్సెంటేజ్ తగ్గడం జరిగింది. నెక్స్ట్ బాడీ అఫెన్సెస్ కూడా ఇంపార్టెంట్ తీసుకుంటే మనం అందులో మర్డర్స్ మనకు 8% తగ్గింది. రాయిటింగ్ మనకు 63% తగ్గింది. కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ మనకు 10% ఇంక్రీజ్ ఉంది. రేప్ కూడా మనకు ఒక 10% ఇంక్రీజ్ ఉంది. యాన్యువల్ గ్రేడ్ స్పెషల్ గ్రేడ్ శాంక్షన్ చేసినవి 53, స్పెషల్ గ్రేడ్ 12 సంబంధించి శాంక్షన్ చేసినవి 65, స్పెషల్ గ్రేడ్ 24 ఇయర్స్కి సంబంధించినవి శాంక్షన్ చేసినవి 6, ప్రమోషనల్ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసినవి 12. అండ్ రిటైర్డ్ ఆఫీసర్స్ ఈ సంవత్సరం 26 మంది ఉన్నారు. పెన్షన్స్ శాంక్షన్ చేసినవి 12. అండ్ ఈ డిపార్ట్మెంట్లో మొత్తము మంచిగా పనిచేసిన వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడము అండ్ తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా కంటిన్యూస్గా నిరంతరంగా నడుస్తూ ఉన్నది. అందులో రివార్డ్స్ చూస్తే మనము క్యాష్ రివార్డ్స్ 87 మందికి ఇవ్వడం జరిగింది సంవత్సరం. గుడ్ సర్వీస్ ఎంట్రీ 179 మందికి ఇవ్వడం జరిగింది. అప్రిషియేషన్ 30 మందికి ఇవ్వడం జరిగింది. సేవా పథకం 29, ఉత్తమ సేవా పథకం 2, ఉత్కృష్ట సేవా పథకం 2, అతి ఉత్కృష్ట 7 రావడం జరిగింది. నెక్స్ట్ ప్రజావాణి పిటిషన్స్ మనకు స్టేట్ నుంచి సీఎం గారి ఆఫీస్ నుంచి కూడా మనకు ప్రజావాణి పిటిషన్స్ వస్తాయి. అదే కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి, ఎస్సీ కమిషన్ నుంచి, ఉమెన్ కమిషన్ నుంచి అండ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మనకు కలెక్టర్ ప్రజావాణి నుంచి కూడా పిటిషన్స్ రావడం జరుగుతుంది. సో దాంట్లో కూడా ఇమీడియట్గా మనం పెండెన్సీ లేకుండా దాన్ని డిస్పోజ్ చేస్తా ఉన్నాం. సో ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి ఈ ఇయర్ ఎస్సీ కమిషన్ నుంచి 38 పిటిషన్స్ వస్తే 27 రిప్లైస్ పంపడం జరిగింది, 11 పెండింగ్ ఉన్నాయి. ఉమెన్ కమిషన్ నుంచి 12 పిటిషన్స్ వస్తే 8 రిప్లైస్ పంపడం జరిగింది, 4 పెండింగ్ ఉన్నాయి. లోకాయుక్త నుంచి మనకి 1 పిటిషన్ వస్తే 0 పెండెన్సీ. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మనకు 17 పిటిషన్స్ వస్తే 14 రిప్లైస్ పంపడం జరిగింది, 3 పెండింగ్ ఉన్నాయి. సీఎం ప్రజావాణి నుంచి 14 పిటిషన్స్ వస్తే 9 రిప్లై పంపడం జరిగింది, 5 పెండింగ్ ఉన్నాయి. కలెక్టర్ ప్రజావాణి నుంచి 189 పిటిషన్స్ వస్తే 118 రిప్లైస్ పంపడం జరిగింది, 71 పెండింగ్ ఉన్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మా పోలీస్ సిబ్బందికి సంబంధించి వెల్ఫేర్. కాకినాడలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్తో పాటు బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి
కరాటే టోర్నమెంట్లలో రామగుండం విక్టరీ షోటోకాన్ కరాటే సంస్థ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి వాళ్ళు బహుమతులు సాధించారు. మాస్టర్ బోయపోతు రాము ఒడ్డేపల్లి నవీన్ పర్యవేక్షణలో పాల్గొన్న విద్యార్థులు 2 గ్రాండ్ ఛాంపియన్షిప్లతో పాటు అనేక పథకాలు సాధించి సంస్థకు గర్వకారణమయ్యారు. కటాస్ విభాగంలో శ్రీనిధి, యుక్త ఠాకూర్, మౌక్తిక, మనస్విని, అర్జున్, మోక్షిత్, మోనిత్, నిహాంత్, హర్షవర్ధన్ గౌడ్, శ్రీ హర్షిత్, అక్షయ్ని, శ్రీకర్ గౌడ్, శ్రీరామ్, రిషివర్ధన్, శ్రీ అక్షయ్, మాహి ఠాకూర్, శ్రీహర్ష, సకృతి, విశ్వని, వరుణ్, మన్మయి, శ్రీ శివరామ్, మోక్షిజ్ఞ, సమీర్, సోహన్ మొదటి స్థానాలు సాధించారు. చరిత, శివాని, సహస్ర, సాయి చరణ్, అరుస్ ద్వితీయ స్థానాలు సాధించారు. స్పారింగ్ విభాగంలో అక్షిత్ రామ్, గౌతమ్, శ్రీకరణ్, అర్చన, అద్వైత, అవినాష్, హర్షవర్ధన్, మంజునాథ్, మిల్డన్, ఆశ్రిత సాయి మొదటి స్థానాలు సాధించగా లక్ష్మీ, శ్రీహర్ష, స్వాతి, కైఫ్, వినూత్న, స్నేహిత్, సుహాస్ ద్వితీయ స్థానాలు, వేదంచి, సమన్విత, అభిజయ్, అజిత్, జోష్నాశ్రీ, శ్రీ తేజ్ రెడ్డి తృతీయ స్థానాలు సాధించారు. టోర్నమెంట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పారింగ్ గ్రాండ్ ఛాంపియన్షిప్ను సుద్దమల్ల హర్షవర్ధన్ కైవసం చేసుకున్నాడు. Welcome to all the chief guests, parents, students and masters to the success meet of our VSKI Ramagundam and NTPC. On 21st December, our students have participated in national level tournaments which is held at Belampalli and Kakinada. In that, our students have secured 53 medals, 2 championships. In that, 20 gold medals, 21 silver medals, and 12 bronze medals. This incredible success wouldn't have been possible without the hard work of masters and students. I congratulate all the students for their outstanding performance. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన పట్టాలను చెల్లని కాగితాలేనా అని వారి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను సైతం లెక్క చేయకుండా ప్రస్తుత ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో చేపడుతున్న కూల్చివేతలపై బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్, రామగుండం కార్పొరేషన్ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ మాట్లాడుతూ 2009 సంవత్సరంలో 17,000 మందికి పట్టాలను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి ప్రోద్బలంతో ఇప్పించడం జరిగిందన్నారు. వాటికి రాజమండ్రి కూడా వేయడం జరిగిందన్నారు. ఆ పట్టాలను కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి స్వయంగా మన గోదావరికని ప్రాంతానికి వచ్చి అందజేయడం జరిగిందని, అలాంటి పట్టాలను లెక్క చేయకుండా ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అనాలోచిత విధానాలతో కూల్చుతూ వస్తున్నారని ఆరోపించారు. ఇక నుండి పట్టాలు ఉన్న వారికి నష్టపరిహారం చెల్లించకుండా కూల్చితే బీజేపీ పార్టీ వారికి అండగా ఉండి పోరాటం చేసి వారికి నష్టపరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. చౌరస్తా ప్రాంగణంలో అన్ని రకాల అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్న ఆకుల మల్లేష్ లలిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉండగా ఉంటామని, ఆకుల మల్లేష్ కుటుంబానికి కూల్చిన చోట షాపును నిర్మించి ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని చెప్పారు. ఆకుల మల్లేష్ జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని, స్థానిక సిపి, డీసీపీ, డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్నటువంటి గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద ప్రజల ముందుంచే విధంగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతం కూడా సింగరేణి ప్రభావిత ప్రాంతం. ఈ యొక్క సింగరేణి కార్మికులుగా ఇక్కడ అనేక సంవత్సరాలు పనిచేసి ఈ ప్రాంతంతో ఉన్నటువంటి మమకారంతో వాళ్ళ సొంత ఊళ్ళకు కూడా వెళ్లకుండా
ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా సింగరేణి ప్రభావిత ప్రాంతంలో జీవిస్తూ ఉపాధి పొందుతున్నటువంటి సందర్భం. అయితే ఈ యొక్క ప్రాంతంలో మనకు 2009వ సంవత్సరంలో 17,000 మందికి 17,000 పట్టాలు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ గడ్డం వెంకటస్వామి గారి ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఈ ప్రాంతవాసులకు అందరికీ కూడా శాశ్వత ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అవి రాజముద్ర కూడా వేయడం జరిగింది, గెజిట్ వచ్చింది దానికి. అంటే ఈ యొక్క సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో వీళ్ళు నివాస యోగ్యమైనటువంటి విధంగా శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం ఈ పట్టాలను అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం ఇచ్చింది. దానికి యొక్క కాంగ్రెసు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా మన గోదావరిఖని ప్రాంతానికి వచ్చి ఆ పట్టాలను ప్రజలకు అందజేసినటువంటి సందర్భం. అయితే ఈ యొక్క పట్టాలను 100 గజాలు 70 గజాలు ఈ రకంగా అసలు ఎటువంటి డబ్బులు లేకుండా దానిపైన ఉన్నటువంటి గజాలకు ఇట్లా స్లాబులు లాగా చేసి మినిమము రుసుము పెట్టేసి ఈ యొక్క పట్టాలను రాజముద్ర ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే ఈ పట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో RG 1, 2, 3 అంటే రామగుండం రీజన్ 1, రామగుండం రీజన్ 2, రామగుండం రీజన్ 3 ఈ 3 ప్రాంతాలలో సింగరేణి సంస్థకు సంబంధించి 475 ఎకరాలు, అలాగే కొంత ప్రభుత్వ భూమి ఒక 85 ఎకరాలను ఈ యొక్క ప్రజలకు అందరికీ కూడా పట్టాల పేరు మీద చేయడం జరిగింది. దానికి గాను సింగరేణి సంస్థకు ప్రభుత్వము వేరే దగ్గర కూడా వివిధ రూపాలలో భూమిని సర్దుబాటు చేసినటువంటి సందర్భం. అంటే ఈ యొక్క పట్టాలకు సంబంధించి ఇక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో హక్కుదారులు. అయితే మన వీళ్ళందరూ కూడా ఇంటి పన్ను కడతారు. ఇప్పుడే కాదు, 2009 కాదు, అంతకన్నా 34 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ప్రాంతంలో ఇంటి పన్ను కట్టుకుంటూ ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ పట్ట పూర్తి స్థాయిలో హక్కుదారునైనటువంటి పట్ట. అయితే ఈ యొక్క గత 2 సంవత్సరాల నుండి మన యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయం మనందరం చూస్తున్నాం. అయితే ఈ కూల్చివేతల సందర్భంలో చాలామంది ప్రజలు అయోమయానికి గురవుతున్నటువంటి సందర్భం. ఎందుకు అంటే ఈ యొక్క ప్రాంతంలో సింగరేణి మాకు పట్టాలు ఇచ్చింది, అయ్యో ఇది తీసేస్తారట అనేటువంటి సందర్భం. అయితే మేమేమంటున్నామనంటే చట్టబద్ధత కలిగినటువంటి పట్ట ఇది ఎవ్వరు తీసేయడానికి లేదు. ఎందుకంటే మీరు ఇంటి పన్ను కట్టినరు, దానికి సంబంధించినటువంటి అన్ని పన్నులు కట్టుకుంటూ ఈ యొక్క ప్రాంతంలో ఈ పట్టాతోటి నివసిస్తున్నారు. ఇప్పుడు అది కేవలము ఎప్పుడైతే 2009 కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ యొక్క పట్టాలను ఇచ్చింది, అదే కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మళ్ళీ ఆ పట్టాలు ఉన్నటువంటి ప్రాంతాలనే కూల్చివేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ప్రాంతంలో ఈ పట్టాలు ఉండడం కారణంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరిదన్నా ఇల్లు కానీ ఏదన్నా పోతే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లించేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కాదు దేశంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లో కూడా ఎన్నో నేషనల్ హైవేస్ ఇప్పుడు నిర్మిస్తాం. ఈ నిర్మించేటువంటి దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పే
పద్ధతి ప్రకారము మనం యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. అయితే మన రామగుండం ప్రాంతంలో ఇది ఎందుకు జరుగుతలేదు? మనకు పట్టా ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే కదా. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఇచ్చినటువంటి పట్టాలో చట్టబద్ధత లేదా? వాళ్ళే దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారా? అదొకసారి ప్రజలు గమనించాల్సినటువంటి విషయం. దీనికి ప్రజలందరూ కూడా ఎల్ఆర్ఎస్, బెటర్మెంట్ ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్ అన్నీ కూడా కట్టేశారు ఈ పట్టాలకు. మరి ఇవన్నీ కట్టిన తర్వాత కూడా దీనికి చట్టబద్ధత అనేది లేకపోవడం అనేది చాలా విడ్డూరకరమైనటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఎల్ఆర్ఎస్, బెటర్మెంట్ ఛార్జెస్ ఇవన్నీ లేకుండా ఇప్పుడు కొంత కన్స్ట్రక్షను జరుగుతూ ఉన్నది. ఈ జరిగేటువంటి కన్స్ట్రక్షను ఏంది అనంటే కేవలము పర్మిషన్ లేనటువంటి కన్స్ట్రక్షన్స్. దాని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ యొక్క విచిత్ర చేష్టల కారణంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్కు కోట్ల రూపాయలు నష్టం కలిగించే విధంగా ఈరోజు ఈ యొక్క నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి ఉదాహరణ మనం బస్టాండ్ కాలనీలో ఉన్నటువంటి క్వార్టర్స్ కావచ్చు, బస్టాండ్ కాలనీలో కావచ్చు, రాజేష్ థియేటర్ దగ్గర కూల్చివేతలు కావచ్చు, గాంధీ చౌరస్తా కావచ్చు, శివాజీ నగర్ కావచ్చు, లక్ష్మీనగర్, ఓల్డ్ అశోక్, ఇదంతా కూడా అవన్నీ కూడా పట్టాలు ఉన్నటువంటి ప్రాంతాలే. వీటన్నిటిని కూడా కూల్చేశారు. పర్మిషన్స్ లేవు, మళ్ళీ కట్టుకున్నారు. అంటే దానికి ఏంది చట్టబద్ధత లేదా అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క రేపు ఎన్నట్టుకున్నా కానీ ఈ పట్టాలకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికే ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు ఒకటే విషయం, రాజన్న మీకు అర్థమైతలేదా? ఇన్ని టెక్నికల్స్ ఇష్యూ ఉన్నా కానీ మీరు గుడ్డిగా ఎవరి మాట నమ్మి ఈ యొక్క ప్రాంతంలో ఈ కూల్చివేతలు చేస్తున్నారు? ఎవరి మాటలు నమ్మి ఈ ప్రాంతంలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు చట్టబద్ధమైనటువంటి ఆ పట్టాలను అప్పటి ఉన్నటువంటి ఎంఆర్ఓ భుజంగరావు వారి నాయకత్వంలో ఎస్సీసీఎల్ సర్వే డిపార్ట్మెంటు, ప్రభుత్వ అధికారులు జాయింట్గా దీన్ని సర్వే చేసి ఇచ్చినటువంటి పట్టాలు ఇవి. అంటే మీకు ప్రియమైనటువంటి మీ అభిమాన నాయకుడు, మీరు ఆ రోజు మీరు అత్యంత ప్రేమించేటువంటి నాయకుడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారిపై ఉన్నటువంటి ప్రేమ ఇదేనా రాజన్న? ఒక్కసారి ఆలోచించారు మీరు. కాబట్టి ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క పట్టాలు చట్టబద్ధమైనవి కాబట్టి దీంట్లో ఒకవేళ కూల్చినట్టు జరిగితే ఖచ్చితంగా లీగల్గా నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఈ కూల్చివేతలు ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ నాయకత్వం కానీ బాధ్యత వహించాలి. ఈ యొక్క కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇల్లీగల్గా చేసినటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా తప్పుగా మేమందరం భావిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు మిమ్మల్ని 92,000 ఓట్లతోటి యొక్క రామగుండం నియోజకవర్గము మీరు ఏదో మంచి చేస్తారని చెప్పేసి విశ్వసించి మిమ్మల్ని గెలిపించారు. ఈ యొక్క మీ గెలుపును మీరు ఈ యొక్క ప్రాంతానికి మీరు చేసేటువంటి పని, ఇక్కడ కూల్చినటువంటి పని ఏం చేయాలనే చెప్పేసి మీకు మాస్టర్ ప్లాన్ కూడా లేకుండా అయోమయానికి గురైనటువంటి సందర్భం ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలో కనబడతా ఉన్నది. ఇది ఎక్కడ కూడా లేదు. ఒక్కసారి ఆలోచించుర్రి. ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి మేము ఒకటే విషయము, ఆ రోజు ఉన్నటువంటి గడ్డం వెంకటస్వామి గారు ఈ ప్రాంతంలో వారి యొక్క ప్రెజర్ తోటి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతంలో పట్టాలు ఇప్పించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వమే
కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఈ పట్టాలతోటి ఈ ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. రాజన్న అర్థం చేసుకోండి. ఎందుకనంటే మేము భేషజాలకు పోవట్లేదు మీతోటి. ఎందుకనంటే మంచి జరగాలని చెప్పేసి ఈ సమాజానికి మంచి జరగాలి, ఈ యొక్క ప్రజలకు మంచి జరగాలి, రామగుండం నియోజకవర్గంలో మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిమాండ్ను మేము చేస్తూ ఉన్నాం. ముందుగా మున్సిపల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ముందుగా మీరు ఇచ్చేటువంటి ప్రతిసారి కట్టేటువంటి ఇంటి పన్ను అసెస్మెంట్ కాపీని మీ దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడైనా కూల్చివేతలు జరిగితే మనం లీగల్గా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అసెస్మెంట్ కాపీ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. దాని విషయంలో మీ నష్టపరిహారం విషయంలో భారతీయ జనతా పార్టీ రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అండగా ఉంటుంది. దానికోసం మా కేంద్ర మంత్రి అయినటువంటి బొగ్గుగని శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు మరియు మన ప్రాంతానికి సంబంధించినటువంటి మా ప్రియతమ నాయకులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని వారి ద్వారా మేము ఈ యొక్క నష్టపరిహారం విషయంలో ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, మరొక్కసారి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారు ఒక్కసారి ఆలోచించుండ్రి. మీ యొక్క ఏదైతే చేయాలనుకుంటానో ప్రజల ముందు పెట్టండి. ప్రజల ముందు పెట్టి నేను ఇది చేయాలనుకుంటున్నా, ఇది మీకు నష్టమవుతుంది కదా, నేను ఇది చేయాలనేటువంటి ఆలోచనతో మీరు చేయాలని చెప్పేసి చేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 2023 డిసెంబర్ లోపల మీరు ఎలక్షన్లకు, సార్వత్రిక ఎలక్షన్లకు పోయినప్పుడు ఏం చేశారంటే, మీరు పత్రాలు పట్టుకొని మీ కార్యకర్తలతోని మీ నాయకులతోని ఇల్లు తిరుక్కుంటా అమ్మ 6 గ్యారంటీలు ఇస్తున్నాం, ఇగో గీ గ్యారంటీలు అని చెప్పేసి వాళ్ళ ఇళ్ళకు పోయి వాళ్ళ గద్దెల మీద కూర్చొని మీకు మహాలక్ష్మి పథకం ఇస్తాం, 2500 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న మహిళలందరికీ వస్తుంది, ఇగో మీకు యువ వికాసం 5 లక్షల రూపాయలు ఎవరైతే మన యువకులు వ్యాపారం చేసుకుంటారో వాళ్ళకి ఇస్తాం, మండలానికి ఒక పెద్ద మల్టీనేషనల్ సంబంధించిన స్కూళ్ళను కడతాం, లేకపోతే పాత ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఏం చేయలే, మేము 1,00,000 రూపాయలతో పాటుగా ఓ తులం బంగారం కూడా మీకు పెళ్లి చేసుకున్న వాళ్ళకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తాం, చేయూత కింద ఇప్పుడు 2,000 పింఛన్ వస్తుంది, మా ప్రభుత్వం వస్తే 4,000 పింఛన్ వస్తుంది, వికలాంగులకు 6,000 పింఛన్ వస్తుంది. ఇది మా గ్యారంటీ. మేము వచ్చిన 100 రోజులలోనే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి ఇట్లా అనేకమైన గ్యారంటీలు మీరు ప్రజలకు ఇచ్చారు. ఈరోజు రామగుండంలో ఉన్న ప్రజలు ఏమంటారంటే, మీరు దండం పెడతామయ్యా, మీరు ఆ 2,500 ఇవ్వకున్నా మంచిదే, ఆ తులం బంగారం ఇవ్వకున్నా మంచిదే, ఈ మా ఇళ్ళనైతే కూల్చకుర్రి అని చెప్పేసి ఒక మానవతా దృక్పథంతో వ్యవహరించండి అని చెప్పేసి ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటూ గోసపడుతూ మిమ్మల్ని బ్రతిమలాడుకునే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు కన్నీళ్లు గారిస్తే కళ్ళబొల్లి మాటలు చెప్తే మేము నమ్మినాం, కానీ ఈరోజు మేము గోసపడుతున్నాం, మేము కన్నీళ్లు గారుస్తున్నాం అనే పరిస్థితికి ఇక్కడ రామగుండం నియోజకవర్గం సంబంధించిన ప్రజలు వచ్చేసారు. ఈరోజు సమాజం లోపలికి బలమైన నిజం పోవాలి అని చెప్పేసినట్టు అది కేవలం పాత్రికేయ మిత్రుల ద్వారానే సాధ్యం. నేను ఇప్పుడు రామగుండం నియోజకవర్గంలో చౌరస్తా లోపల ఎవరైతే మల్లేష్ అన్న పాప ఆయన ప్రజా పోరాటం, న్యాయమైన పోరాటం, రాత్రి బవళ్ళు చలి లేదు, ఆయన అక్కడ ఉండి వాళ్ళ కుటుంబంతో ఆడపిల్లలను వేసుకొని అది చేస్తున్నారు కదా, దీనికి సంబంధించిన కొన్ని నిజాలను మీ ద్వారా సమాజం ముందుకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే నిన్న మొన్న కాంగ్రెస్ సంబంధించిన నాయకులు మాట్లాడుతూ, అవునా ఆయనకి ఏదో నోటీసులు ఇచ్చిర్రు, లేకపోతే ఆ ఇల్లు మున్సిపల్ వాళ్ళు కూల్చిర్రు, మాకేం సంబంధం ఇలా ఎమ్మెల్యేకి ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఇవి. అంటే ఈ సమాజంలో నీ నుంచి నాకు నిజం చేరే లోపు అబద్ధం అట ప్రపంచం అంతా చుట్టేస్తుందట. ఈ కాంగ్రెస్ నాయకులు అట్లనే వ్యవహరిస్తూ ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్తా, సిరిశెట్టి మల్లేష్ అన్న
మీ అభిమాన నాయకుడు 2009లో వైఎస్ఆర్ పట్టా అని చెప్పేసి మనం అందరం పిలుస్తాం. ఈ పట్ట ఇచ్చారు 28 గజాలకు ఈ పట్ట ఆయనకు జారీ చేయబడ్డది. ఇది అయిపోయిన తర్వాత ఏం చేసిండు ఆయన ఈ పట్టాను పెట్టుకొని ఈ 28 గజాలను పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రెండో ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ భూమి ఆయనకు రిజిస్టర్ చేయబడ్డది. దీని తర్వాత ఏం చేసిండు, రిజిస్టర్ చేసిన తర్వాత మీరు టీఎస్ బీపాస్ పేరుతోని 75 గజాల స్థలానికి ఏదైతే తక్కువ ఉన్న వాళ్ళకు ₹1 ఇన్స్టాంట్ పర్మిషన్ అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడితే 2023లో ఈ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఈ 28 గజాలే కాబట్టి 75 గజాల బిలో ఉంటుంది కాబట్టి ₹1 పర్మిషన్ ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది. ఇమ్మీడియట్లీ 48 అవర్స్లో ఇష్యూ అయిపోతుంది. ఆయన ఏం చేసిండు, ఆయనకున్న స్ట్రక్చరు అంటే 28 గజాలంటే 13 వెడల్పు 20 లోతు ఈ స్ట్రక్చర్కి సంబంధించి వెళ్ళి ఆయనకు పర్మిషన్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకటే ఒక టెక్నికల్ విషయం ఏంది అని చెప్పేసి అంటే మనకు 60 ఫీట్ల రోడ్డుకు బిలో ఉంటే 5 ఫీట్ల సెట్ బ్యాక్ జరగాలి ఏ స్థలంకైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. ఒకవేళ 60 ఫీట్ల ఎబోవ్ ఉంటే 10 ఫీట్లు జరగాలి. ఇది చట్టం వాస్తవానికి కూడా. అయితే మల్లేశాన్ ఇంటి ముందర 100 ఫీట్ల ఏదైతే ప్రపోజ్డ్ రోడ్డు ఉంది వాస్తవం దానికి కంపెన్సేషన్ కట్టాలి. ప్రపోజ్డ్ రోడ్డే మున్సిపల్ అయిన తర్వాత మాస్టర్ ప్లాన్లో అది ప్రపోజ్డ్ రోడ్డు. ఈ ప్రపోజ్ రోడ్డు 100 ఫీట్లు ఉన్నది కాబట్టి ఈయన 10 ఫీట్లు వెనుకకు జరిగి ఏంటి తన కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ పర్మిషన్ మీద పాపం అవగాహన లేని వ్యక్తులు వాళ్ళు అమాయకులు చిరు వ్యాపారులు ఏం చేసిర్రు, పర్మిషన్ వచ్చింది మనకు 13x20 వచ్చిందని చెప్పేసి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నారు. మీరు పిల్లర్లు వేయంగా వచ్చిర్రు మున్సిపల్ అధికారులు, స్లాబ్ వేయంగా వచ్చిర్రు మీరు టౌన్ ప్లానింగ్ అధికారులు. అయ్యా మీకు సెట్ బ్యాక్ అనేది ఉంటుంది వెనుకకు జరగాలని చెప్పేసి ఏ అధికారి చెప్పలే. ఆయన వాస్తవానికి కూడా నాకు పర్మిషన్ వచ్చిందిగా ఇలా 13x20 కనిపిస్తుందని చెప్పేసి ఆయన కట్టేసుకున్నాడు. చలో ఇంతవరకు బాగానే ఉన్నది. ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే ఊరూర్లు కూడగొట్టాలి కాబట్టి ఎక్కడ ఏ లూప్ హోల్ ఉన్నది, ఎవరికి ఏ సెట్ బ్యాక్ ఉన్నది అన్నీ కానూన్లో ఉన్న లూప్ హోల్ దొరకబట్టుకుంటా వాళ్ళు ఎంబడి పడతారు. మీకు దొరికిన ఈ లూప్ హోల్ ఏంది, ఈయనకు సెట్ బ్యాక్ లేదు 10 ఫీట్ వెనక తీయాలని. దాని మీద ఆయనకు ఏం చేశారంటే మీరు నోటీస్ ఇచ్చారు. మీరు ఏమని నోటీస్ ఇచ్చారు, ఆయనకు 10 ఫీట్ల సెట్ బ్యాక్ను వెనుకకు జరగాలి అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. రైట్, దీన్ని కూడా మేము ఒప్పుకుంటున్నాం. వాళ్ళు సహకరించారు మీకు. మాకు అప్పుడు తెలియకపోయా కానీ 10 ఫీట్ల సెట్ బ్యాక్ వెనుకకు జరగాలి అని చెప్పేసి మున్సిపల్ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మీరే తీసుకోరని అన్నారు. అట్లయినా మంచిదే అని అన్నారు. తెల్లారాచి మిషన్ పెట్టారు. రైట్, మిషన్ పెడితే 13 వెడల్పు 20 లోతులో ఉన్న దాంట్లో 10 ఫీట్ల సెట్ బ్యాక్ ఉంటాయి. ఇంకా 13x10 పర్మిషన్ ఉన్నది. ఆయన స్ట్రక్చరు మీరు 10 ఫీట్లు వెనక కొట్టిర్రు, కూలగొట్టిర్రు. మిగతా ఆయన స్ట్రక్చర్ను ఆయనకు వదిలిపెట్టిపోయారు. వదిలిపెట్టి ఏం చేశారు మున్సిపల్ వాళ్ళు, ఎందుకంటే మున్సిపల్ వాళ్ళకు అంతకు మించి కొడితే కేసు అవుతుంది వాళ్ళ మీద. ఇది అందరికి తెలిసిన వ్యవస్థనే. కొట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మిగతా స్ట్రక్చర్ మీదే అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం గోదావరికల్లా జరిగేది అంటే ఇదే. మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు లూప్ హోల్ ఉన్నారని కొట్టిపోతారు. కొట్టిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే ఆడ కాంగ్రెస్ వాళ్ళు ఎంటర్ అవుతారు, పోలీసు వాళ్ళు ఎంటర్ అవుతారు, మళ్ళీ మున్సిపల్ వాళ్ళు మాకు సంబంధం లేదని వెళ్ళిపోతారు. మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మాకు సంబంధం లేదని చెప్పేసి ఉంటారు. ఆ రోజు ఏంది అసలు వీళ్ళకి జరిగిన దాంట్లో ఇంకా ఎవిడెన్స్ అన్న దొరికింది. వేరేటోళ్ళకైతే అర్ధరాత్రి వచ్చుడు, కొట్టి పడేసుడు, గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి చెప్పుడు. ఎందుకనంటే మనకు ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజీలు పని, ఇంత పెద్ద నగరం కార్పొరేషను క్రైమ్ జరిగితే సీసీటీవీ ఫుటేజ్ పనిచేయి. 46 దేవాలయాలు కూడా కొడితే ఒక కాడ కూడా సీసీటీవీ ఫుటేజ్ పనిచేయదు. కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్ క్లోజ్ చేసి పడేసారు. అంటే పోలీసు యంత్రాంగము ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒక్కసారి దయచేసి సమాజం అర్థం చేసుకోవాలి. ఆయన వచ్చాడు మధ్యాహ్నం ఓ కాంగ్రెస్ నాయకుడు, అమ్మాకి ఇది ఏం చేసుకుంటావు అని చెప్పేసి అన్నాడు. ఓ ఎమ్మెల్యే మాట్లాడతాడని చెప్పేసి ఓ ఫేక్ కాల్ చేసి ఇచ్చిండు. అది ఎమ్మెల్యే గొంతు కాదని చెప్పేసి ఆమె గుర్తుపట్టింది. గుర్తుపట్టిన తర్వాత ఓ ప్రైవేట్ జేసీబీని తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చిన తర్వాత కూలగొట్టు మారో అని చెప్పేసి అన్నాడు. అంటే ఆమె అడ్డుకొని, వాళ్ళు ధైర్యం ఉన్నారు కాబట్టి అడ్డుకొని, మహిళ అయినప్పటికీ కూడా 100కు ఫోన్ చేసింది. 100కు ఫోన్ చేసి అగో నాకు పర్మిషన్ ఉన్న స్ట్రక్చర్ను కూడా కూల్చి పడేస్తారని చెప్పి చెప్పింది. చెప్పిన తర్వాత ఆగా మేఘాల మీద పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు, సిఐ గారు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలి, నెంబర్ ప్లేట్ లేని జేసీబీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాలి. లేదా ఎవరు వచ్చిర్రమ్మా అనాథరైజ్డ్ పర్సన్స్ వస్తే మేము ఒప్పుకోమని చట్టబద్ధంగా పనిచేయాలి. వీళ్ళనే ఉల్టా బెదిరించి అక్కడ ఉన్న సపోర్ట్ చేయడానికి వచ్చిన మాతో పాటుగా మా నాయకులను బెదిరించి ఆ జేసీబీని ఆయన పంపించేసిండు.
పంపించేసిన తర్వాత ఆ పోయేటప్పుడు ఆ నాయకుడు ఏమన్నాడు, ఇప్పుడు కాకుండా కానీ ఏ రాత్రి అయినా కూలగొడతాం, మీరు ఏమైనా ఆపుతారా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. పాపం 10-11 గంటల వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు. 12:30-1 గంట ప్రాంతంలో వచ్చిండ్రు, ఇల్లు కూల్చేసి పోయారు. అరే పర్మిషన్ ఉన్న ఇల్లును కూలగొట్టడానికి మీకున్న అథారిటీ ఏంది అసలు ఫస్ట్? అంటే ఇది కేవలం మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మున్సిపల్, పోలీస్, అదేవిధంగా ఈ కాంగ్రెస్ కనుసన్నలలో నడుస్తున్న యంత్రాంగం అంతా కలిసి ఇక్కడ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తూ ఈ విధ్వంసకాండను మీరు నడుపుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి నేను చెప్తా ఉన్నాను, ఈరోజు మాకు అన్యాయం జరిగిందని బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఈ రామగుండం నియోజకవర్గంలో లేని పరిస్థితి ఏర్పడ్డది. ధైర్యంగా పాపం ఒక ఆడబిడ్డ వచ్చి రోడ్డు మీద కూర్చొని 2 పిల్లలను పట్టుకొని మా స్ట్రక్చరు మా న్యాయం జరగాలని చెప్పేసి ఆమె రోడ్డు మీద కూర్చొని ఆమె వెళ్ళవిస్తూ న్యాయ పోరాటం చేస్తూ ఉన్నది. మనం అందరం సమాజంగా వాళ్ళ ఎంబడి నిలబడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒకటే విషయము, ఏదైతే మీరు అక్కడ స్ట్రక్చర్ కూలగొట్టిర్రో ఆ స్ట్రక్చర్ను మీరే మీ సొంత డబ్బులతోని మీరు నిర్మించి ఇవ్వాలి. ఎవరైతే కాంగ్రెస్ నాయకుని పేరు మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎందుకు అరెస్ట్ చూపిస్తలేరు? నాకైతే ఈ విషయం అర్థమైతలేదు. మీరు ఎఫ్ఐఆర్ అయితే ఆగమేఘాల మీద ప్రతిపక్ష నాయకులు అయితే తీసుకొపోయి అరెస్ట్ చేసి చేస్తారు కదా, మరి ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ ఎందుకు చూపిస్తలేరు? మరి ఆడెవడు జేసీబీ డ్రైవర్ ఎవరు? అది మున్సిపల్ సంబంధించిన జేసీబా, నాన్ మున్సిపల్ జేసీబా, ప్రైవేట్ జేసీబా? ఇవన్నీ ఎంక్వైరీలు ఎందుకు తెలుస్తలేరు? అంటే ఇక్కడ ఏం లేదండి, వాస్తవానికి కూడా ఏంది అని చెప్పేసి అంటే పోలీస్ పూర్తిగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మొన్ననైతే ఎంత దారుణమైన చౌరస్తాలా మీ సంగతి చూస్తా, మీరు ఏమనుకుంటారు? ఫ్లింటీ లాంగ్వేజ్ మాట్లాడాడు మన ప్రతిపక్ష నాయకులను, వాళ్ళకి సపోర్టర్స్ను, అందరినీ. ఈ ఇష్యూని ఇక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారి మీద స్టేట్ హెచ్ఆర్సీకి, నేషనల్ హెచ్ఆర్సీకి, బీసీ కమిషన్కు, డీసీపీ గారికి, డీజీపీ గారికి ఈరోజు కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఈ కుతంత్రాలు ఏదైతే మీరు అధికార యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని అడ్జేసిరో ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము విన్నవిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము దయచేసి ఈ సమాజాన్ని చేతులు జోడించి అడుగుతూ ఉన్నాం, ఒక ఆడబిడ్డ 2 పిల్లలతోని ఒక మహిళ రాత్రి పగలు చలి లేకుండా పాపం ఆడ బజార్లో కూర్చున్నదమ్మా. మీరు దయచేసి మీరు మిమ్మల్ని వచ్చి చౌరస్తాలలో ధర్నాలు చేయమని చెప్పేసి అంటలేము. మీరు ఈరోజు బుధవారం, శుక్రవారం పూట మీరు మహిళలు అందరు వాస్తవానికి కూడా ఏంటంటే ఒక ఆడామె కష్టం వస్తే తోటి ఆడవాళ్ళు మీరు చేతనియాలి. మీ ఇళ్ళల్లో మీరు కూర్చొని ఒక నిరసనగా ఒక బ్లాక్ సంబంధించిన మన ఏదైనా ఒక రిబ్బనో ఏదైనా పెట్టుకొని ఈ సమస్యకు సంబంధించి దయచేసి ఆడబిడ్డలందరూ ఎవరి ఇళ్లల్లో వాళ్ళు కూర్చొని దీనికి సంబంధించిన నిరసనను ఇంట్లో కూర్చొని చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో అప్డేట్ చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ విషయము ఇక్కడ స్టేట్ లెవెల్లో కాదు, ఎందుకని చెప్పేసినట్టు ఇక్కడ వీళ్ళ కమ్యూనికేషన్ ఉన్నది, నేషనల్ లెవెల్కి పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి గోదావరిఖని సమాజాన్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము ఆదివారం నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇటు ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి కూడా, వాళ్ళ యువ నాయకుడు రాహుల్ గాంధీ గారికి కూడా పోస్టల్ ఉద్యమాన్ని మేము నిర్వహించబోతున్నాము. దయచేసి మీరందరూ ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ₹1 పోస్టల్ మీద రాసి పంపించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. అభివృద్ధి కోసం తమ షాపులను తొలగించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాకు ప్రత్యామ్నాయం చూపారని చౌరస్తాలోని 6 షాపుల యజమానులు తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అభివృద్ధిలోని తన షాపులను కూల్చివేస్తామని మున్సిపల్ అధికారులు చెప్పినప్పుడు తాము పోరాటం చేయలేదని, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వద్దకు వెళ్లి తమ జీవితాలపై దెబ్బ కొట్టవద్దని వేడుకోవడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే పెట్టిన భిక్షతోనే తాము ఇప్పుడు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని భరించేశారు. మమ్మల్ని షాపులు రేపటి నుండి తీసేయకపోతే మేము వచ్చి కూలగొడతాము అని అన్నారు. ఎందుకని అడిగితే ఇవల్ల కూలగొట్టి మీకు ఏరే షాపులు కట్టించి ఇస్తారు అని అన్నారు. అంటే ఎవరిస్తారు? ఎమ్మెల్యే గారు కట్టించి ఇస్తాడట అని అన్నాడు.
అంటే మేము అడిగినాక కూలగొడతాం, మీరు కూలగొట్టేదాకా మేము చూడము, నేనే కూలగొట్టుకుంటాను అని నేను అని మళ్ళీ పోయి ఎమ్మెల్యే గారిని అడిగిన, అయ్యా ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు కూలగొడతారట, మీకు కొత్త చేపలు వస్తాయి, మీరు కూలగొట్టారు అని అంటారు, రోడ్డు విన్న ఉండయని అంటారు. అయితే నేను పోయి మా ఎమ్మెల్యే గారిని అడుగుతానని వచ్చినాయా అంటే, అమ్మ అందరివి నీ ఒక్కదానివి కాదు, అందరివి కూలగొడతారు, తీసేసుకోండి, తీసుకున్నాక ఇక్కడ రూమ్లు అవుతాయి, ఎవరి రూమ్లు వాళ్ళు పేర్లతో రాపించుకొని మీ రూమ్లు మీకు ఇస్తారని చెప్పిండ్రు. ఆ బర్వాస్తాను మేము ఇంతకు మేమే తీసేసుకున్నాం. మరి నేను ఈ సామాన్ అంతా ఎక్కడ పెట్టుకోవాలి, నేను ఈ బజార్న ఎడ పెట్టుకోవాలి అయ్యా అంటే, ఇక్కడ ఏదన్నా వేసుకొని దాంట్లో పెట్టుకోవాలని అన్నాడు. ఆడకుండా టెంపరవరీ మళ్ళీ తీయమన్నప్పుడు తీయాలి అని అన్నాడు. సరే అన్నా. దాంట్లో టెంపరవరీ ఒక 60,000 అయినాయి, దాన్ని టేల వేసుకున్నా, దాంట్లో సామాన్ పెట్టుకున్నా. ఆడ గిరాకీ అయితే లేదు, వాళ్ళు అమ్మడం అన్ని గారెలు చేస్తుంది, నాకు గొంత అంతా మాట్లాడకుండా అయింది. అమ్మ నేను ఇక్కడ బతకలేని చచ్చిపోతా అంటే ఆడ బండి పెట్టుకొని అమ్ముకోపో అన్నాయి. ఆడ బండి పెట్టుకొని అమ్ముకుంటాను. నాకు గట్టి నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట తప్పరు అని. నా చిన్నతనం నుండి నాకు బాగా తెలుసు. ఎక్కడ పోయినా ఇవి ఇందిరమ్మ ఇండ్లు అంటారు కానీ ఏరేటోళ్ళు ఇండ్లు అన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు గెలిచిండ్రు, న్యాయం చేస్తారనే మేము బజార్న కానీ అమ్ముకొని బతుకుతాను. ఇప్పుడు వాళ్ళు అన్నీ అవుతున్నాయి. సన్నబియ్యం అన్నారు, ఫ్రీ బస్సులు అన్నారు, అన్నీ అయినాయి. కరెంటు బిల్లు ఫ్రీ అయింది. మా గరీబ్ వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? మాకు ఇండ్లు అంటారు, కట్టిస్తాం అంటారు. అదే భరోసాతోనే మేము బతుకుతున్నాం. మాకు పిల్లలు ఉన్నారు, 3 కొడుకులు చచ్చిపోయినరయ్యా, నాకు దుకాణం ఎట్లా అంటే, నేను కొడుకున్నా అనుకో నీకు నీ దుకాణంలో నేను కూర్చుని పెడతా అని అన్నాడు. ఆ మాట విన్నే నేను బజార్లో ఉంటాను. ఎమ్మెల్యే గారు చెప్పిన మాటతోనే ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట అంటే మాత్రం ఎమ్మెల్యే గారు మాట అంటే తప్పరు. ఆ గట్టి నమ్మకంతోనే నేను బజార్నైనా కూర్చొని అమ్ముకొని బతుకుతాను. తండ్రి లేని పిల్లలు ఉండరు, సాదుకుంటాను నేను. ఇంట్లో కూర్చుంటే నన్ను నా పిల్లలు సాదేటోళ్ళు లేరు. అంతే. ఎవరై శ్రీనివాసరావు, నేను గత 20 సంవత్సరాల నుంచి చౌరస్తాలో జ్యూస్ పాయింట్ నడుపుకుంటున్నాను, జీవనోపాధి పొందుతూ ఉన్నాను. అభివృద్ధిలో భాగంగా నా షాప్ వచ్చి అడిగినారు. నేను ఎమ్మెల్యే గారిని, జిఎం గారిని బతిమలాడుకున్నాను. మాకు ఆధారం ఏమీ లేదు, నేను ఎక్కడి నుంచో బయట నుంచి పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చాను, నా పొట్ట కొట్టద్దని వెళ్ళి దండం పెట్టుకున్నాను. జిఎం గారు వీళ్ళు కనకరించి నాకు ఎదురు షాపు కట్టుకోమన్నారు. తర్వాత షాపు కట్టించిన తర్వాత షాపు ఖాళీ చేయాలని చెప్పి జిఎం గారు ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు ప్రతి చోట అభివృద్ధిలో భాగంగా షాపు తీసిన ప్రతి చోట ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఒక్క మల్లేష్ అన్నగారే కావాలని గొడవ చేసుకుంటున్నారో తెలియదు, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మల్లేష్ అన్నగారు కూడా మేము ఎట్లయితే అడిగామో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగితే షాప్ ఇస్తారు, ఇవ్వరని కాదు. కానీ ప్రతి దానికి గొడవలతో పని ఏది అవ్వదు. సామశ్రంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా పోయిందని అడిగితే, రండి మీరు వెళ్ళకపోతే మాతో పాటు రండి, మేమన్నా తీసుకెళ్తాం, మీరు దీన్ని పెద్దది ఇష్యూ చేసుకోవద్దు, మాకు ఎట్లయితే ఇచ్చారో మీకు కూడా అట్లా ఇస్తారని, మీకు ఇచ్చేదాకా మేము కూడా మీ తరపున కొట్లాడతాము. షాపోళ్ళు ఒకటిగా ఉండాలి కానీ బయట వాళ్ళు వచ్చి గొడవలు పెద్దది చేసినంత మొత్తం మనకి షాపు రాదు. ఇప్పుడు న్యూయార్క్ దగ్గర తీసుకోండి, బస్ స్టాండింగ్ దగ్గర తీసుకోండి, వేరే చోట ఎక్కడైనా తీసుకోండి, ఏ ఒక్క షాపు వారికి అన్యాయం జరగలేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, జిఎం గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బతిలాడుకోవాలి తప్ప మనం పంతానికి పోతే మనకే ఇబ్బంది, పంతానికి పోతే మనకి ఏది పని కాదు. వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్ళాము, వారం రోజులు తిరిగి దండం పెట్టాము, అయ్యా మీరే దిక్కన్నాము, ఎక్కడి నుంచో వచ్చిన నాకే ఇచ్చినప్పుడు మీకెందుకు ఇవ్వరు? రండి. 6 షాపులు కాదు, ఇక్కడ 12 షాపులు ఉన్నాయి. ఎంతసేపటికి మా 6 షాపులు అంటున్నారు. మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళి దండం పెట్టాము, జిఎం గారికి వెళ్ళి దండం పెట్టాము, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఇవ్వలేదు అంటే కరెక్ట్ కాదు. మీరు రండి, మీరు మీకు ఇబ్బంది అయితే చెప్పండి, మా షాపు తరపున మీ తరపున మేము కూడా కొట్లాడతాం. ఏ రాజకీయ నాయకులు వద్దు, బయటోడు ఎవరి ప్రేమేమీ వద్దు. మేము ఎట్టయితే వెళ్ళామో మీరు వెళ్ళండి. మీరు వెళ్ళారా? ఇంతవరకు వెళ్ళకుండా బయటకు వచ్చి ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు. ఎంతసేపటికి మా 6 షాపులు అంటున్నారు. మా 6 షాపులు పడగొట్టినప్పుడు ఎవరు వచ్చారు? ఎవ్వరు రాలేదు. మేమే దండం పెట్టి దయ పెట్టి నైట్ అర్ధరాత్రి పూట ఉండి మేము వెళ్ళి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకుంటే మాకు వచ్చింది. మీరు కూడా చేసుకోండి. ఎంతసేపటికి మా షాపులే కాదు, ఎమ్మెల్యే గారి దగ్గరికి దండం పెట్టగానే మాకు షాప్ ఇప్పించారు. మీరు కూడా వెళ్ళారా? వెళ్తే ఎందుకు ఇవ్వరు? మీకు ఇవ్వకపోతే చెప్పండి, మా 6 షాపుల తరపున వెళ్ళి మీ గురించి మేము కొట్లాడతాం. అంతేగాని అది చేసి ఇది చేసి ఎవరిని బ్లేమ్ చేయొద్దు. మాకు ఎట్టయితే ఇచ్చారో మీకు ఇచ్చారు. మీకు ఒకవేళ కనపడకపోతే న్యూయార్క్ దగ్గరికి వెళ్ళండి, బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళండి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన వెళ్ళి వాళ్ళని అడగండి. షాపులు ప్రతి చోట ఇచ్చుకుంటూనే వస్తున్నారు. ఇవ్వండి ఎవరికి?
కానీ దీని ఇష్యూ పెద్దది చేయకుండా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాది ఇట్లా పోయింది అడగండి. ఒకవేళ మీకు అవమానం అని చెప్పి అనుకోండి, మేము వస్తాం, మేము మిమ్మల్ని తీసుకొని వెళ్తాం, మీకు ఇచ్చేదాకా మీతో పాటు మేము కొట్లాడతాం. బతుకమ్మ ఛానల్ రిపోర్టర్ కంది నాగరాజు జన్మదిన వేడుకలను స్నేహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, క్లబ్ సభ్యులు కలిసి నాగరాజుతో జన్మదిన కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని నాగరాజు వృత్తిపరంగా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు. కొంచెం కొంచెం మనిషి అనేది బర్త్డే పెళ్లి చేయాలి కావాలి. ఏం చెప్పినా ఫస్ట్ రిసిప్ట్ చెప్పుకోవాలి. చెప్పిన ఆయన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేదల ఇండ్లను, షాపులను కూల్చుతూ రాక్షసానందం పొందుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరికని పట్టణంలో అభివృద్ధి, సుందరీకరణ పేరిట జరిపిన కూల్చివేతల్లో తమ షాపు బిల్డింగ్ను కోల్పోయిన ఆకుల మల్లేష్, లలిత కుటుంబం చేస్తున్న సత్యాగ్రహ దీక్షను బుధవారం బీఆర్ఎస్ నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి సందర్శించి వారితో పాటు సత్యాగ్రహ దీక్షలో కూర్చొని తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా రామగుండంలో కూల్చివేతలే ప్రధానంగా ఎమ్మెల్యే పాలన సాగుతుందని, ఇప్పటి వరకు ఒక కట్టడం కూడా పూర్తి చేయలేదని అన్నారు. ఎమ్మెల్యే తమ అనుచరుల రౌడీయిజానికి ఎందరో అమాయకులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా ఏం లేదన్నా మేము తీసుకెళ్ళి ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ బుక్ చేసారు అంతే. అది కూడా రిజల్ట్ ఏం చెప్పలేదు మాకు, చెప్తున్నాం అన్న వీడియో ఉంది. ఆ అబ్బాయి వచ్చి నన్ను అందరూ ఉన్నారు, మా ఆయనకు అప్పుడే ఇంటికి వేళ్ళు బెదిరించేటప్పుడు అందరూ ఉన్నారు. వీడియో ప్రూఫ్ కూడా ఇచ్చినాం సార్, ఇచ్చినాం. ఆదివారం పొద్దున 5 గంటల నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఎవ్వరు కాలేదు. ఇంత బాగా లేవరు. ఒకరు అధికారులు వచ్చి కూలగొట్టిపోయిన ఇంటికి ఒకటి అధికారులన్నా కూలగొట్టాలి, లేదా అధికారంలో ఉన్నోళ్ళనే కూలగొట్టాలి. ఉంటోళ్ళు ఎవరు కూలగొట్టారు? నమస్కారం. ఈరోజు గోదావరికని ప్రధాన చౌరస్తాలో కూల్చివేతల పర్వం అట్లే కొనసాగుతూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు దాన్ని ప్రోత్సహిస్తూ ఒక రకమైనటువంటి రాక్షసానందం పొందుతూ పేద ప్రజల ఇండ్లను కూల్చుతూ, దుకాణాలు కూల్చుతూ వాళ్ళ జీవనోపాధి మొత్తాన్ని హరించేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి పారిపోయేలా చేస్తున్నాడు. నేను గడిచినటువంటి 6 నెలల్లో 2 సార్లు ఇదే ప్రాంతంలో ఇదే కూల్చివేతలపై ఈ లక్ష్మీనగర్లో కానివ్వండి, లేకపోతే ఇక్కడ పోచమ్మ ఆలయం పక్కన కూడా
ఆ రోజు ప్రొక్లైన్లు కూల్చుతా ఉంటే దాని ముందట నిలబడి కూడా ప్రశ్నించడం ఆ రోజు. అందరం కలిసికట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేతలపై పదే పదే ప్రశ్నిస్తున్నా కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టు ఎటువంటి చలనం లేకుండా స్థానిక ఎమ్మెల్యే ఆయన అనుచరులు దీన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవనోపాధిని హరించేస్తుంది. ఎన్నోసార్లుగా చెప్పి చూసాం, మీరు కూల్చివేసేదానికి ఒక సహేతుకత లేదు, ఒక బ్యాలెన్స్ లేదు, ఒక లెక్క లేదు, పత్రం లేదు. హైకోర్టు 2-3 సార్లు మొట్టికాయలు వేసింది ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులనైతేనేమి, సింగరేణి అధికారులనైతేనేమి. అయినా కానీ మీ చర్యలు మీరు మానుకుంటలేరు. ఈరోజు ఇక్కడ కష్టపడి ఇటుగా వేర్చుకొని 30 ఏళ్ళుగా ఇక్కడ నివసిస్తున్నటువంటి మల్లేశన్న కుటుంబాన్ని ఎలా మీరు గోసలు పాలు చేస్తున్నారు. రాత్రికి రాత్రి బుల్డోజర్ని తీసుకొచ్చిర్రు, జేసీబీని పట్టుకొచ్చిర్రు. మరి ఎవరు తీసుకొచ్చిర్రు అనే దానికి ఇలా పోలీసులు దర్యాప్తులో బయటికి వెళ్తలే ఆ పేరు. ఎందుకు పోలీసు వాళ్ళు గిట్ట ఎమ్మెల్యే భయపడుతురా? ఎందుకు సిఐ గారు మీరు ఆ పేర్లు బయట పెడతలేరు? చర్యలేవి, దాని మీద ఎఫ్ఐఆర్ మీద చర్యలేవి? అసలు అభివృద్ధి అంటే ఏంటిది? మీ దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం కూల్చివేతలేనా? గడిచినటువంటి 2 ఏళ్లలో శ్వేతపత్రం విడుదల చేస్తారా? ఎన్ని కూల్చివేతలు చేసి ఎందరు మందికి ఉపాధి కల్పించారు మీరు? ఎందరు మంది ఉపాధి కోల్పోయి వేరే పట్టణాలకు వలసెళ్ళిండ్రు? ఈ విషయం పట్ల మీరు డిబేట్లో కూర్చుంటారా నాతో పాటు? ఇదేనా మీరు చేద్దాం అనుకున్నటువంటి అభివృద్ధి? రోడ్లని వైడనింగ్ చేయాలి, తప్పదు. ఒక నగరం అభివృద్ధి చెందిన కొద్దీ రోడ్లని వెడల్పు చేయాలి. కానీ దానికి ఒక లెక్క పత్రం ఉండాలి, ఒక డిపిఆర్ ఉండాలి, ఒక పబ్లిక్ హియరింగ్ మీటింగ్ ఉండాలి. అక్కడ జరిగే పరిణామాలు ఏంది అనేది ఆ పబ్లిక్ హియరింగ్ ద్వారా పబ్లిక్ చెప్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీరు కూల్చివేతలు చేస్తే ఒక అర్థం ఉంటుంది. ఇవేవీ లేకుండా రాత్రికి రాత్రి జేసీబీలు గుండాలు వచ్చి కూల్చివేస్తూ ఉంటే మరి ఎమ్మెల్యే గారు ఎందుకు చూసుకుంటా కూర్చుంటుర్రు? స్థానిక అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఇవాళ దాకా 2 ఏళ్లలో ఒక్క కంపెనీని తీసుకురాలేదు ఇడికి. మీరు ఒక్క ఉద్యోగ కల్పన చేయలేదు. యువతను దిక్కు దివాన లేకుండా వేసిరు. ఇక్కడ కాలుష్యమేమో మన చేతిలో పెట్టిరు, మన నెత్తి మీద. దీన్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరు డైవర్షన్ పాలిటిక్స్ కూల్చివేతల రూపంలో ఎన్టీపీసీలో కూల్చిరు, ఇలా బస్ స్టాండ్ దగ్గర కూల్చిరు, చౌరస్తా మీద, ఈ చౌరస్తాలో కూల్చిరు, లక్ష్మీనగర్లో కూర్చిరు, తిరంగానలో కూర్చిరు. ఎక్కడ పడితే అక్కడ కూల్చివేతలు తప్ప ఈ రామగుండం నియోజకవర్గంలో మీరు కట్టింది ఏది లేదు. ఒక ఇటుక వేర్చింది లేదు, తట్టెడు మట్టి పోసింది లేదు. దీన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి ఇలా మీ రౌడీల్ని, మీ గుండాల్ని, మీ పెంపుడు వ్యక్తులతోని అనరాని మాటలని ఇస్తున్నారు మా మీద. ఇలా కుందనపల్లి కాడ మీరు చేపడుతున్నటువంటి 100 కోట్ల అక్రమ దందా, బూడిద దందా, దాని గురించి అడిగితే ఇలా కూల్చివేతల నోటి తీసుకొస్తారు. ఎందుకో ప్రతిసారి కూల్చివేసిన ప్రతిసారి మీరు తప్పించుకొని పారిపోయి విదేశాలకు ఎందుకు పోతున్నారని నాకు అర్థం కాదు. ఇక్కడి అన్న వాళ్ళ కుటుంబం ఇలా రోధిస్తుంది. ఇలా రోడ్డు మీద కూర్చొని 4 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా చలిలో 6 డిగ్రీలు 5 డిగ్రీల చలి ఉంది. ఇలా ఇక్కడ దుప్పట్లు కప్పుకొని ఈడనే వీళ్ళు రోధిస్తున్నారు. మీకు మనసు వస్తలేదా? నువ్వు మనిషివేనా? అసలు నాకు అర్థం కాదు. మానవత్వం ఉందా నీలో? మక్కాన్ సింగ్, యు ఆర్ నాట్ ఎ హ్యూమన్, యు ఆర్ ఎ డీమన్. నువ్వు మనిషివి కాదు, నువ్వు ఒక మృగానివి, రాక్షసుడివి. పేద ప్రజల పాలిట నువ్వు ఒక రాక్షసుడివి. అరే ఒక అడ్డు అదుపు లేదు, ఎట్లా పడితే అట్లా రెచ్చిపోవడే, పెట్టరైపోవడే. నువ్వే కూల్చేస్తావు, ఆ పైన వాళ్ళని కట్టుకోమని చెప్తావు. మళ్ళీ కట్టుకున్న వాటి మీద మళ్ళీ నీ జెండాలు, నీ ఫ్లాగ్లు, దిక్కుమాల ఫోటోలు. ఎందుకని నీకు దిక్కుమాల ఫోటోలు నాకు అర్థం కాదు. వాళ్ళని నష్టానికి గురి చేసేది నువ్వే. మళ్ళీ వాళ్ళతోనే దుకాణాలు కట్టించి మళ్ళీ రిబ్బన్ కటింగ్ నువ్వే వేస్తావు. ఇంత కట్టినాడు బస్ స్టాండ్ కాడ చూస్తూ ఉంటే ఆ దుకాణాలు కూడా పిట్టగోడలు అంత కట్టిర్రు. దాంట్లో కూడా ఒక 10 దుకాణాలు కట్టిస్తే 2 దుకాణాలు కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోతున్నారు. అందులో కూడా వీళ్ళ వాటాలు ఉన్నాయి. అవి కూడా రేపటి రోజున బయట పెడతాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? దందాల రూపంలో దోచుకోవడం గురించి మేము ప్రశ్నిస్తూ ఉంటే మీరు డైవర్షన్ పాలిటిక్స్. జనాభా ప్రాతిపదిక ఇలా ఎంత జనాభా ఉంది ఇక్కడ మీకు తెలుసా? అసలు 4 లక్షల జనాభా ఉండే ఒకప్పుడు 20-25 ఏళ్ళ 30 ఏళ్ళ కింద. ఇలా తగ్గుతూ ఇలా 1,75,000 2 లక్షలకు జనాభా పడిపోయింది. మరి ఇంకా మీరు రోడ్లు వెడల్పు చేసి ఏం పొడిగిస్తారనుకుంటారు ఈ నియోజకవర్గాన్ని, ఈ పట్టణాన్ని? నాకు అర్థం కాదు. రేపు పొద్దున ఆయన ఇక్కడ కట్టుకున్న దుకాణాలు కూడా రేపు పొద్దున నేషనల్ హైవేనో ఇంకోటో వస్తే మల్లగులు కొడతారు ఇవి. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ నగరాన్ని? ఇప్పటికే ఇదంతా చూస్తూ ఉంటే పాలస్తీన్లో, గాజాలో ఎట్లయితే యుద్ధంలో నష్టపోయి బిల్డింగ్లన్నీ ఊలిపోయినట్టు దృశ్యం ఉంటుందో మీరు టీవీలలో, వీడియోలలో, ఆన్లైన్లో చూడుర్రి. అంతకంటే దారుణంగా కల్పిస్తుంది ఇలా గోదావరి కానీ పట్టణం అంతా.
ఇలా దుకాణదారులు అందరూ పెద్దపల్లిలో మంచిర్యాల పోయి ఆడ దందాలు పెట్టుకుంటారు. అంటే ఇక్కడ ఆల్రెడీ జీవనోపాధి పోయింది. దీని గురించే ప్రశ్నించే నాదుడు కరువైనరు. మొన్నటిదాకా మొత్తుకొని చచ్చినాం మేమందరం. పోలీసు వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని, అధికారులందరినీ గుప్పిట్లో పెట్టుకొని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరిని బయటికి రానియకుండా చేస్తున్నాడు ఇలా. కానీ మా అక్క ఇలా ధైర్యం చేసి 4 రోజుల నుంచి లీనే కూర్చుంది. ఆమె ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. గోదావరికని ప్రజలారా మీరు అందరూ కూడా రేపు ఈ అక్క ఇల్లు కూలగొట్టినట్టే మీ ఇండ్ల మీద కూడా వస్తాడు. ఇలా సింగరేణి కోటలు కూడా కూలగొట్టిండు, వాళ్ళకు కూడా గట్టియలే ఇంతవరకు. రోడ్లు వెడల్పు చేసే ప్రక్రియలో ఒక అజ్ఞాని, తెలివి తక్కువ వ్యక్తి, ఆయన ఎమ్మెల్యే తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఒక ఉన్మాదిలాగా, ఉగ్రవాదిలాగా మెట్టు పేర్చుకొని ఒక 30 ఏళ్లలో కట్టుకున్నటువంటి ఇల్లు ఆ కుటుంబానికి ఎంత నీడనిస్తుంది, ఎంత జీవితాన్ని, జీవనోపాధిని ఇస్తుంది అనేది తెలివి లేదు ఆయనకి. ఎక్కడనో ఎక్స్టార్షన్ చేసి, దోపిడీలు చేసి హైదరాబాద్లో విల్లా దోసుకున్నాడు ఆయనకి ఇక్కడ సమస్యలు తెలియదు. ఇక్కడ సింగరేణి కార్మికులు ఎంత కష్టపడి చెమటోడిస్తే ఇక్కడ ఇల్లు కట్టుకుంటారో ఆయనకు తెలియదు. వాస్తవంగా పేద ప్రజలకు గుండె చప్పుడు తెలియదు, పేద ప్రజలు ఎట్లా ఇల్లు కట్టుకుంటారో తెలియదు. కొందరు లోన్లు తెచ్చుకున్నటువంటి ఆ ఇళ్ళను కూడా కొనుగొట్టింది ఇలా. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయనకు నీతి, నిజాయితీ, న్యాయము ఏది పట్టదు ఆయనకి. కేవలము దోసుకోవడము, అడ్డొచ్చినోడిని బెదిరించడము, లేకపోతే ఇష్టం వచ్చినట్లు తిట్టించడము. నేను గడిచినటువంటి 6 నెలల్లో ఈయన అక్రమ దందాలు, ఈయన 100 కోట్లు బూడిద రూపంలో ఎట్లా దోచుకుంటున్నాను బయటపెట్టి ప్రెస్ మీట్లలో కడిగేస్తే నాకు లేని అంటగడుతుంది ఇలా. మా నాయకుడు కౌశిక్ గారు ఇక్కడికి వచ్చి నిందాక మొన్న పోలీసుల అండదండలో వాళ్ళు ఏదో అక్రమంగా ఈ టెంట్ను కూడా వీకేద్దామనో లేకపోతే ఇక్కడ వీళ్ళని నీడ లేకుండా వేద్దామని చూస్తే ఆయన ఎదిరిస్తే ఆయన మీద దాడి. నా ఇంటి మీద కూడా వీళ్ళు ముట్టడిస్తామని చెప్పేసి దాడి చేస్తారు. అంటే పేద ప్రజల పక్షాన కొట్లాడి కూర్చొని మాట్లాడితే దాడి చేస్తారా మీరు? అంత కండకవరం, అంత బలుప? ఇది మేమన్నా మీ జాగిరా? నాకు అర్థం కాదు. మీ బాస్ ఎవరున్నాడో, మీ బాస్కి బాసు రేవంత్ రెడ్డి గారి తమ్ముడే నా ఇంటి మీద రెక్కి నిర్వహించి ఏం చేయలేకపోయింది. కేటీఆర్ గారు ఒక వార్నింగ్ ఇస్తే అయిపోయాడు. నువ్వేం చేస్తావా? నాకు అర్థం కాదు. ఏమవుతుంది నీతోని? గోదావరి కానీ ప్రజల చైతన్యం ముందు నీలాంటి పిట్ట బెదిరింపులు, ఉడత ఊపులు పెట్టాలి, అందరు పారిపోయినరు, పరారైపోయినరు. నువ్వు ఒక్కడు ఏం చేయలేవు నాయన ఇక్కడ. నువ్వు ఆ రోజు ఏడుపులు ఏడ్చినందుకే, ఆ రోజు ఇచ్చినటువంటి దొంగ హామీల్ని నమ్మినందుకే ప్రజల్ని పట్టం కట్టిరీడ. ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టలే, ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోగా ఇయ్యనటువంటి ఒక 7వ హామీ కూల్చివేతలు. ఆ రోజు నువ్వు చౌరస్తాలో ఉండే అన్ని కూల్చేస్తాము, ఎన్టీపీసీలో కూల్చేస్తాము, తిలక్ నగర్లో, లక్ష్మీనగర్లో అంతటా కూల్చేస్తామని నువ్వు ఆ రోజు ఒక హామీ ఇచ్చుంటే నీ డిపాజిట్లు కూడా గల్లంత చేస్తున్నారు ఆ రోజు ప్రజలు. నువ్వు అటువంటి హామీలు ఇవ్వలేదు. ఆ రోజు ఇవ్వకుండా పెడబొబ్బలు, ఏడుపులు పెట్టి అధికారంలోకి వచ్చినావు. నువ్వు వచ్చినాక నువ్వు చేస్తుంది ఏందా నాకు అర్థం కాదు. అడిగేటోడు లేకనా ఇది బలుపు? ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి, ప్రజాస్వామ్యంగా మెలగండి. ఒక నియంత మాదిరిగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. గతంలో మేము చదువుకున్నాం, మాకు ఎవరైనా తెలియదు అప్పుడు. హిట్లర్ ఉండేటోడంట, హిట్లర్ని కూడా ప్రజలే తరిమేసిర్రు. నీకు అదే గతి పడుతుంది. ఇదే గోదావరి కానీ చౌరస్తాలో కూడా నిన్ను కూడా తరిమే రోజు వస్తుంది. ఇలా నియంతల చావు ఆఖరికి అదే అవుతుంది. నిన్ను రాజకీయంగా అదే పని చేస్తారు ఇలా. ఇక్కడ ఇంకెవరితోనో తిట్టిపిస్తున్నాడు నన్ను, ఏదో కబ్జాలు చేసారు మా నాన్న, ఏదో చరిత్ర అని. ఆయన ఏదో శాప్ చైర్మన్ అన్నప్పుడు నేను ఏదో పోరాడినంట ఏదో మాట్లాడుతున్నాడు. ఎవరో ఆ వ్యక్తి కూడా తెలియదు, ఆయనకు స్పష్టంగా తెలుగు కూడా మాట్లాడొస్తలే, నాలుగే కూడా తిరుగుతలేదు. మా నాన్న సర్పంచ్ అయిన రోజు ఈ మక్కన్ సింగ్ అనేటోడు చెడ్డీ వేసుకొని తినేటోడు. ఇక్కడ ఆయన చరిత్ర ఏందో మా అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఒక స్కూల్లో జిలెటిన్ స్టిక్స్ పెట్టి పోలీస్ కేసు అయినోడు కూడా మక్కన్ సింగ్, తెలుసా విషయం? చరిత్రలు నవ్వుకుంటే తల ఎత్తుకోలేరు మీరు. నీ చరిత్ర బయట పెడితే మక్కన్ సింగ్ తల ఎత్తుకోలేవు నువ్వు. నా గురించి ఉన్నాయి లేని కల్పించుడు బంద్ చేయి. నేను 6-7 ఏళ్ళ నుంచి ఒక ఫౌండేషన్ స్థాపించి ఎన్ని వేల మంది పేద ప్రజలకు సాయం చేసినో వాళ్ళందరి పేర్లతో పాటు ఫోన్ నెంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఇస్తా, నీకు వారం రోజులు పడితే వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడానికి. పేద ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉంటే ఇటువంటి చిల్లరగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం బంద్ పెట్టుండ్రి. ఇప్పటికైనా ఇలా కుటుంబానికి, ఈ అన్న కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండి మీరు రండి ఇక్కడికి. ప్రజాస్వామ్యంగా మీరు ఒక ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడినటువంటి నేతగా ఇక్కడ వచ్చి మాలాగా సకల ముక్కలం పెట్టుకొని కూర్చొని ఈ అన్న భుజం మీద చేసి ఆయన ఒక భరోసా ఇవ్వండి. 2 ఆడపిల్లలు ఉన్నారు ఆయనకి, నీకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. నీకు తేరగ్గా అక్రమంగా వచ్చినటువంటి సంపాదనతో అందరూ జల్సాలు చేస్తున్నారు, దుబాయ్లో పోయి, అమెరికాలో పోయి. ఇలా ఈ అన్న కుటుంబాన్ని ఓదార్చడానికి కనీసం దిగి రావాలి మీరు. వచ్చి ఇక్కడ కూర్చొని ఆయనకు ఒక అభయం ఇవ్వండి. ఆయనకి తిరిగిపోయి ఆయనకు నష్టపోయినటువంటి ఇల్లు కట్టిస్తారా?
లేకపోతే ఏం చేస్తారనేది ఒక అష్యూరెన్స్ ఇవ్వండి. ఇవన్నీ జరగకపోతే ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా వీళ్ళ పక్షాన మేమందరం కూడా ఉంటాం, అన్ని పార్టీల వాళ్ళు. దీనిలో రాజకీయానికి తావు లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు, మాజీ ఎమ్మెల్యే చందర్ గారు కానివ్వండి, కౌశిక్ హరి గారు కానివ్వండి, అరుణ్ కుమార్ గారు కానివ్వండి, సంధ్యారాణి గారు ఎవరైనా కానీ వాళ్ళందరితో చేయి కలిపి వీళ్ళకి న్యాయం చేకూర్చేదాకా మేమందరం ఈడనే ఉంటాం, వీళ్ళకి న్యాయం చేస్తాం. నా తరఫున నేను కూడా ఒక ఫౌండేషన్ పెట్టి కొంత సహాయ సహకార కార్యక్రమాలు చేస్తుంటాను కాబట్టి నా తరఫున కూడా ఈ అన్నకు రేపు పొద్దున ఆయన కట్టుకోబోయే ఇంటిలో కూడా కొంత సాయం అందిస్తానని చెప్పేసి మీడియా ముఖంగా నేను కూడా చెప్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.